గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో 1 ఎకరం భూమి ఉన్న రైతు ధనవంతుడిగా నిలిచేవారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి అంతా దారుణంగా మారిందని, ఇప్పుడు రైతు దగ్గర 1 యూరియా బస్తా ఉన్నా అతడే ధనవంతుడిగా భావించే పరిస్థితి వచ్చిందని గంగుల వ్యాఖ్యానించారు. ఇక రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు. వ్యవసాయం కోసం అవసరమైన ఎరువులు, వనరులు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం పాడైపోతుందని గంగుల కమలాకర్ హెచ్చరించారు. హయాంలో 1 ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని ఈరోజు తీసుకొచ్చారు. కేసీఆర్ గారి హయాంలో 1 ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరుడు ధనవంతుడు పరిస్థితిలో ఈరోజు తీసుకొచ్చారు. కేసీఆర్ గారి హయాంలో 1 ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో